కల్కి 2898 ఏడి ఒక మైథాలజీని ఒక సైఫైని ఈ రెండు జానర్స్ ని కలిపి ఒక ఫ్యూచరిస్టిక్ సినిమా తీయబోతున్నామని అనౌన్స్ చేశారు. కొంచెం తేడా కొట్టిన మహాభారతాన్ని ఎక్కడ తక్కువ చేసినా వేరేలా చూపించినా ప్రభాస్ గారిని ఎక్కడ తక్కువ చేసి చూపించినా ఫ్యాన్స్ రక్కేస్తారు. మొత్తం సినిమా రిజల్ట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన నాగ్ అశ్విన్ అప్రాక్స్ గా 7 to 8 years గ్రౌండ్ వర్క్ చేసి స్టోరీని బిల్డ్ చేసి ఆ వరల్డ్ ని క్రియేట్ చేసి నాకు వీళ్ళైతేనే పర్ఫెక్ట్ గా సరిపోతారు అనే మంచి కాస్టింగ్ ని వెతుక్కుని ఆడియన్స్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎక్కడ ఈ సీన్ పెట్టాలి, ఎక్కడ ఈ హై మూమెంట్ పెట్టాలి, ఈ స్క్రీన్ ప్లే ని ఎలా రాసుకోవాలని చెప్పేసి చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. కామెడీకి కామెడీ, యాక్షన్ కి యాక్షన్, ఎలివేషన్ కి ఎలివేషన్ ఎక్కడా తగ్గకూడదు. అలా అని చెప్పి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు, నార్మల్ ఆడియన్స్ నమ్మేలాగా ఉండాలి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాసుకున్నాడు మన నాగ్ అశ్విన్. ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడు అని అనిపించేలోపు ఒక మంచి సీన్, దాంతోపాటు చిన్నపిల్లలు పెద్దోళ్ళకి ఒక కొత్త అనుభూతి ఇవ్వాలని చెప్పేసి చిన్న స్క్రాప్ నుంచి కొన్ని పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసి స్క్రాప్ పార్ట్స్ ఒక కార్ని స్పెషల్గా డిజైన్ చేసి దానికి బుజ్జి అనే ఒక నేమ్ పెట్టి ప్రెజెంట్ వరల్డ్ టూర్ మొత్తం తిరిగేస్తుంది బుజ్జి. అది కూడా ఒక స్పెషల్లీ ఇన్నోవేటివ్ థాట్ అనే చెప్పాలి. దాంతోపాటు ఒక ఫ్యూచరిస్టిక్ సినిమా తీస్తున్నాం, ఒక చిన్న బ్యాక్ ఫైర్ అయ్యిందా మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఎలా అంటే తను పెట్టుకున్న నమ్మకాన్ని ఇది వాళ్ళని ఒక్క మూవీతో ఉండిపోయేదే కాదని మనకు ఆల్మోస్ట్ తెలుసు. అండ్ తను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు ఇది ఒక్క సినిమాతో ఆగిపోయేది కాదు, డిఫరెంట్ వరల్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాం, ఒక సినిమాటిక్ యూనివర్స్ తయారు చేస్తున్నాం అని చెప్పేసి మనకు చెప్పుకుంటానే వచ్చారు. అలా అని చెప్పేసి ఒక్క మూవీతో బ్యాక్ ఫైర్ అయ్యిందా ఇక మూవీస్ కి అడ్రస్ లేకుండా అయిపోతారు. దాన్ని మైండ్ లో పెట్టుకుని స్టోరీని ఎక్కడ మిస్లీడ్ అవ్వకుండా ప్రొజెక్ట్ చేశాడు మనకి నాగ్ అశ్విన్. దానికి జస్ట్ వావ్ అనే చెప్పాలి. నాకు ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి, సో దానికి కావాలంటే నేను నమ్ముకున్న కాస్టింగ్ నాకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి ఒక పక్క ప్రభాస్ని, ఒక పక్కన అమితాబ్ బచ్చన్ గారిని, ఒక పక్కన కమల్ హాసన్ గారిని, దీపిక పదుకొనే, దిశా పటేల్, దుల్కర్ సల్మాన్, ఇలా కొంతమంది కాదు చాలా పెద్ద కాస్టింగ్ తో వచ్చిన మూవీ ఇది. వీళ్ళందరినీ రెడీ చేసుకుని ఒక స్టోరీని బిల్డ్ చేసుకుని అంతా ఓకే అనుకుని షూట్ చేశారు. 3 years బ్యాక్ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుని చాలా పోస్ట్ పోన్మెంట్ తర్వాత జూన్ 27, 2024 ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిపోయింది ఈ కల్కి మూవీ. ఇక రిలీజ్ అయిపోయాక మీకు తెలిసిన సంగతే, కలెక్షన్ల వర్షం, రికార్డుల మోత. అరే డేకి కలెక్షన్స్ గ్రోత్ చూస్తే నిజంగా మామూలు రేంజ్ కాదు కదా. ఎందుకంటే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఒక పెద్ద మూవీ రాలేదు, దట్టు డ్రై సీజన్. అసలు సమ్మర్లో ఒక పెద్ద నోటబుల్ మూవీ లేదు. వచ్చిన మూవీ కూడా ప్రతిదీ యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్, స్క్రాప్ లాగానే ఉన్నాయి. సో అంత ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్కి, జనరల్ ఆడియన్స్కి ఒక పెద్ద ఫిలిం, ఒక బిగ్ ఈవెంట్ ఫిలిం, దట్టు ఒక స్టార్ ఫిలిం రిలీజ్ అవుతుంది. దాంతోపాటు ఒక మంచి టాక్ వచ్చింది. కలెక్షన్స్ మామూలుగా ఇచ్చి వదిలిపెడతారా? బీభత్సమైన కలెక్షన్స్. ఇక ఎలా అంటే చెప్తున్నాను కదా, నాకు తెలిసి ఒక 1000 crores, ఒక 1000 కోట్లకి రూపాయి తగ్గదు. ఈ వీడియో చూసేటప్పటికి 1000 crore దాటేసి ఎంతో కొంత మూవీ కలెక్ట్ చేసే ఉంటుంది. సపోజ్ ఈ వీడియో చూసే టయానికి మూవీ వచ్చి సునామీ సృష్టించేసి అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయాక ప్రజెంట్ దానికి ఉన్న కలెక్షన్స్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో ప్రజెంట్ కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయడానికి మూవీ కంటెంట్ మీద ఉన్న క్రెడిబిలిటీ, మన హీరో ప్రభాస్కి ఉన్న పొటెన్షియల్, వీటిలో ఏది మార్చలేరు. ఎందుకంటే అది మనకి ఎప్పటి నుంచో పాత మూవీస్ నుంచి చూసుకుంటూ వస్తుంది. ఒక మూవీ కంటెంట్ బాగుంటే కనుక మన ఇండియన్ ఆడియన్స్ ఏంటి, ఓవర్సీస్ మార్కెట్ కూడా బీభత్సంగా సపోర్ట్ చేస్తుంది. దానికి రుజువు ఈ మూవీ కూడా. ఓకే, ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ రిలీజ్ అయిపోయాక ఈ మాటలన్నీ చెప్పుకోవడం కన్నా సపోజ్ మీకేమనిపించింది ఈ మూవీ గురించి, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా, అసలు మీకు ఏమనిపించింది మూవీ చూసాక కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక మూవీ చూసాక నేను రివ్యూ ఇవ్వాలని అనుకోలే, ఏదో ఒక స్పెషల్గా ఒక వీడియో చేయాలి. ఆ వీడియో ఏంటి, ఇది నేను రివ్యూ అని చెప్తే రివ్యూ లాగానే వెళ్ళిపోద్ది, నార్మల్ వీడియో లాగానే. బట్ రివ్యూ కాకుండా ఇలా కొంచెం దాని బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు మహాభారతంని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని తీసుకుని రెఫరెన్సెస్ తీసుకుని కొన్ని సీన్స్ రాసుకుని అదొక ఫ్యూచరిస్టిక్ సినిమా కింద కన్వర్ట్ చేసి దాన్ని లింక్ చేశారు చూడండి. అక్కడ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. అండ్ ఇక మూవీ చూసాక నాకు కొన్ని బాగా హైస్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి ప్రతి మూవీ కూడా చిన్న చిన్న ఫ్లాస్ అయితే ఉంటాయి. సో ఆ చిన్న చిన్న ఫ్లాస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
అండ్ ఇక మూవీలో మెయిన్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇక అమితాబ్ బచ్చన్ యాజ్ అశ్వత్థామ. చెప్తున్నా కదా, ఆడియన్స్ బయటకు వచ్చాక అశ్వత్థామ క్యారెక్టర్ అలా ఉండిపోద్ది అంతే. సపోజ్ మీకు ఒక సీన్ హై ఇచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ అశ్వత్థామ ఉన్నాడు ఖచ్చితంగా, అందుకనే మీకు ఆ సీన్ హై ఇచ్చింది. అది నేను పక్కగా చెప్తాను, ఎందుకంటే తను ఉన్న ప్రతి టైం కూడా స్క్రీన్ టైంలో మంచి హై మూమెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా విజిల్ వర్తి మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది అమితాబ్ బచ్చన్ గారిది రోల్ అయితే, అండ్ అదైతే వన్ ఆఫ్ ది బిగ్ అసెట్ ఫర్ ద ఫిలిం. దాంతోపాటు ఇంకొక అసెట్ ఏంటంటే దీపికా పదుకొనే గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చుట్టూరు స్టోరీని రాసుకుని ఒక వరల్డ్ని బిల్డ్ చేసి మనం అంతేకా ఆవిడ చుట్టూరు తిరుగుతూ ఉంటాం. ఒక స్టోరీ మొత్తం అటు రివాల్వ్ అవుతూ ఉంటుంది. మనం ఆవిడ గురించి ఆలోచిస్తా ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అని మంచి క్యూరియస్గా ఉంటాం మనం. అండ్ వాళ్ళతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా బాగా డిజైన్ చేశారని చెప్పాలి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్. ఇంత పెద్ద కాస్టింగ్ని పెట్టారు కదా, యూస్ చేయలేదా అనడానికి కూడా లేదు. అండ్ ఇక పర్టికులర్లీ కమల్ హాసన్ జస్ట్ ఉన్నది ఒక 15 to 20 minutes కూడా ఉండదు తన రోల్ అయితే. తను చేసిన యాక్టింగ్, తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఉంది. ఈ యూనివర్స్లో వచ్చే అప్కమింగ్ మూవీ కోసం తన క్యారెక్టర్ ఏంటనేది ఇంకా సరిగ్గా రివీల్ చేయలేదు. జస్ట్ తను ఇంట్రడ్యూస్ చేసి తన యొక్క క్యారెక్టర్ ఏంటనేది మాత్రమే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. తన పూర్తి అసలు బ్యాక్ స్టోరీ ఏంటనేది మనకి ఏం తెలీదు. సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి నెక్స్ట్ రాబోయే సినిమాలో. అండ్ ఇక టెక్నికల్గా మూవీ నెక్స్ట్ టు ద హాలీవుడ్ ఫిలిమ్స్, నెక్స్ట్ టు ద కాదు ఈక్వల్ టు హాలీవుడ్ ఫిలిమ్స్ అని చెప్పాలి. ద విజువల్స్ స్టన్నింగ్ అంతే. నాకు తెలిసి నాగశ్విన్ మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ది మూవీ సెట్స్లోనే తీసాడంట. విఎఫ్ఎక్స్ చాలా తక్కువ యూజ్ చేశాడు. మీకు ఒక రియలిస్టిక్ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా అది ఆన్ సెట్స్లోనే తీస్తే మంచి ఫీల్ ఉంటుంది. విఎఫ్ఎక్స్లో తీసింది ఓకే బాగానే ఉంటుంది, కానీ సెట్ అవ్వలేదంటే దాని అంత క్రింజ్, దాన్ని అంత ట్రోల్ ఎలా చేస్తారంటే మామూలుగా చేయరు. ప్రతిదీ బాగా వర్కౌట్ అయింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి ఫేస్ ని డీఏజింగ్ చేయడం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. లాస్ట్ టైం మనకి అలాగే ఆచార్య మూవీలో ట్రై చేశారు, అదైతే బ్యాక్ ఫైర్ అయింది. బట్ దీంట్లో అన్ని బాగా సెట్ అయినాయి. బట్ ఎక్కడో చిన్న ఐస్ దగ్గర చిన్న చిన్నగా ఉన్నా సరే పర్లేదు, దాంతో పోలిస్తే చాలా బెటర్. అండ్ ఖచ్చితంగా ఇలాగే ఉంటారా అన్న ఫీల్ అయితే అనిపించింది మనకి. చెప్తున్నాను కదా, విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ టు ద హాలీవుడ్ అని కూడా కాదు, ఈక్వల్ గా హాలీవుడ్ అనే చెప్పొచ్చు. ఆ రేంజ్ విజువల్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. సినిమాటోగ్రఫీ వాస్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ దాంతోపాటు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటది. ఇదంతా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇంకా చాలా పాజిటివ్స్ ఉన్నాయి మాట్లాడాలంటే. అండ్ ఇక నెగిటివ్స్ విషయానికి వెళ్లే కన్నా ముందు పాజిటివ్ కి నెగిటివ్ కి, అటు పాజిటివ్ కానీ ఇటు నెగిటివ్ కానీ ఒకటి రెండు ఉన్నాయి. అవేంటో డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్. సాంగ్స్ అంటారా అంతంత మాత్రానే ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బుజ్జి థీమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉంది, బాగుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు బాగుంది, సెకండ్ టైం విన్నప్పుడు బాగుంది. బట్ ఎన్నిసార్లు దాన్నే యూజ్ చేస్తారు? ప్రభాస్ వచ్చినప్పుడల్లా, ఫైట్ చేసినప్పుడల్లా సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అక్కడ కొంచెం ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఒకటే మ్యూజిక్ కదా. మనం డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేవి, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పేసి. బట్ అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేశాడు. బట్ మహాభారతం సీన్స్ అండ్ కొన్ని సీన్స్లో అయితే చాలా అంటే చాలా హైస్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అసలు నిజంగా చూస్తుంటే ఎక్సలెంట్ అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, తను అంటే మన ప్రభాస్ గారిని ఒక రివీలింగ్ ఉంటుంది క్లైమాక్స్లో, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోర్షన్స్ బాగున్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోగా అనిపించింది. మరీ పాజిటివ్లోకి వెళ్ళలేదు, అలా అని చెప్పేసి నెగిటివ్లోకి వెళ్ళలేదు, అలా ఉండిపోయింది అంతే. అండ్ ఇక దాంతోపాటు ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం చాలా బాగుంది క్యారెక్టరైజేషన్. బట్ ఎక్కడ నెగిటివ్ అయిందంటే మూవీ మొత్తం తనకంటూ ఒక సెల్ఫిష్నెస్ అయితే ఉంటుంది, ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో అదే కదా క్యారెక్టరైజేషన్ అనుకుంటే కనుక, అవును నిజమే, అదే క్యారెక్టరైజేషన్. మనకి ఏంటంటే ఒక ఫుల్ఫిల్నెస్ ఉండదు బయటకు వచ్చినంత వరకు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇది ఓన్లీ ఫుల్ఫిల్నెస్ లేదు కదా అని అనుకోవడంలో కూడా లేదు. సెకండ్ పార్ట్ ఉంది కదా, థర్డ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్లో ఇంకా మేబీ ప్రభాస్ గారి స్టోరీని డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి దీంట్లో ఏదో అండర్ ప్లే చేశారేమో. మనం మేబీ దాంట్లో బాగా చేస్తే కనుక దీంట్లో అండర్ ప్లే చేశాడని అనుకోవాలి. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. సెకండ్ పార్ట్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద షూట్ డన్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 2026 రావచ్చు, చెప్పలేము. అండ్ ఇక నెగిటివ్ విషయానికి వస్తే, నాకు ఫస్ట్ 10 minutes మహాభారతం సీన్స్ అయిపోయిన తర్వాత అండ్ ఇంటర్వెల్, ఒక మంచి హై ఇంటర్వెల్ ఓకే. బట్ వీరెండిట్లకి మధ్యలో స్టోరీని బిల్డ్ చేసి వరల్డ్ని బిల్డ్ చేయడానికి నాకు ఎందుకో మరీ అంత అనిపించలేదు. ఏదో జస్ట్ రాయాలి కదా, స్టోరీని రాయాలి కదా అన్నట్టు అనిపించింది. కానీ
అంత మనం కనెక్ట్ అవ్వం. సో ఫస్ట్ ఆ మిడిల్ లో ఉన్న 45 minutes అనేది కొంచెం ఎటో వెళ్తుంది అన్న ఫీలింగ్ వస్తా ఉంటది, ఏదో చల్తా అన్నట్టు వెళ్ళిపోతా ఉంటది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొంచెం ఎంగేజ్ అవుతా ఉంటది, ఓకే గుడ్ బానే ఉంటది. ఇక లాస్ట్ 30 minutes క్లైమాక్స్ పార్ట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. అంతే ఇక మహాభారతం సీన్స్ అయితే పర్టికులర్ గా వాటిని అయితే నెక్స్ట్ లెవెల్లో తీసాడని చెప్పాలి. నాగశ్విన్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ కృష్ణుడి రోల్ ఎవరైతే అనుకుంటున్నారు, మనకి ఫేస్ అయితే రివీల్ చేయలేదు కదా, సో మీరైతే ఎవరైతే అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎవరికి సూట్ అవుద్దా అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇదంతా పక్కన పెడేస్తే చాలా మంది క్యారెక్టర్స్ ని వాళ్ళు జస్ట్ అలా ఇంట్రడ్యూస్ చేసి పంపించేశారు. మేబీ అది దానికోసమే అని అనుకోకండి, ఇంకా ఫర్దర్ గా తన మూవీస్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు. దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఉంది, జస్ట్ ఒక స్టార్టింగ్ పోర్షన్స్ లో వస్తాడు వెళ్ళిపోతాడు, అది మనకి ఏంటంటే ఓకే జస్ట్ పాసిబుల్ కదా అనుకుంటాం. బట్ తనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది మనకి సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు. వన్ ఆఫ్ ది హైలైట్ అని కూడా చెప్పవచ్చు మనం సెకండ్ పార్ట్ లో తనని. దాంతోపాటు రివీల్ చేయకూడదు, బట్ ఇది ఒక స్పాయిలర్ అలర్ట్. మన అర్జున క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ ఉన్నాడు కదా, సో తను కూడా మూవీలో ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా మూవీ చాలా అంటే చాలా వరల్డ్ని బిల్డ్ చేసుకుంటున్నారు, ఆ వరల్డ్ క్రియేటింగ్ అనేది చాలా బాగుంది. సో ఇది ఈ యొక్క కల్కి మూవీ గురించి నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అయితే, అంటే కొన్ని అనాలిసిస్ చేసి తీసుకున్నాయి. అండ్ మహాభారతం సీన్స్ని వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా బాగా సెకండ్ పార్ట్లో ఇంకా మోర్ ఎక్స్ప్లోర్ చేస్తే గనక చెప్తున్నా కదా, మీరు టికెట్ వర్తి ప్రైస్ పక్కా టికెట్ వర్తి అనిపిస్తుంది మీకైతే. సో వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ వచ్చేంత వరకు. ప్రెసెంట్ అయితే బీభత్సమైన కలెక్షన్స్ తో రాబోతుంది కల్కి అయితే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద కల్కి టీమ్. అండ్ ఇక ఇది ఈ వీడియో అయితే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.